సమాధి చేయబడి మూడవ దినమున సజీవునిగా తిరిగి లేచి మనకందరికీ రక్షణను ఉచితముగా పంచిపెట్టి తాను రెండవసారి పెళ్లి కుమారుడుగా తిరిగి వచ్చే వరకు ఆ రక్షణను కాపాడుకోమని ఆజ్ఞాపించారు. రక్షింపబడిన మనము ఆయన రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపడుతున్నామో చూద్దామా? పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. అందరూ రక్షణ పొందిన వారే, మొదట అందరూ భయభక్తులతో ఉన్నవారే, కానీ వారి అనుదిన జీవితంలో తమ రక్షణలో ఎలా కొనసాగుతున్నారో, ఎలా కాపాడుకుంటున్నారో చూద్దామా? ప్రతినిత్యం సజీవమైన దేవుని వాక్యం ధ్యానిస్తూ అందులో తమ జీవితాలను సరిచేసుకుంటూ దేవుని రక్షణలో కొనసాగేవారు కొందరైతే ఒక దినములో కనీసం ఒక అధ్యాయమైనా ధ్యానించలేక శరీరాశ నేత్రాశల మీద మనసునుంచుకొని తమ సమయమును వ్యర్థం చేసుకునేవారు మరికొందరు. ప్రార్థనా విజ్ఞాపన చేత తమ జీవితాన్ని దేవునిలో కొనసాగిస్తూ జయ జీవితాన్ని కొనసాగించేవారు కొందరైతే పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థించలేక తమ శరీరమును అలంకరించుకుంటూ దానిని బట్టి అతిశయపడేవారు మరికొందరు.
సర్వలోకం వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని యేసయ్య ఆజ్ఞలను పాటిస్తూ సువార్త అందించేవారు కొందరైతే, దేవుని పిలుపు నిర్లక్ష్యం చేసి తమ యవనేచ్ఛలయందు మనస్సునుంచుకొని ఈ లోకానుసారంగా కాలం గడుపుతూ తమ రక్షణను జారవిడ్చుకునేవారు మరికొందరు. తమకు కలిగిన కొంచెమైనను తమ చేతనైనంత సహాయం ఇతరులకు చేసేవారు కొందరైతే, ధనాపేక్ష కలిగి దేవుని కంటే ధనమును అధికముగా ప్రేమిస్తూ ధన స్వార్థం కోసం జీవించేవారు మరికొందరు. కడవరి దినములలో దేవుడు వాగ్దానం చేసిన ఆత్మాభిషేకమును పొందుకొని అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థల ద్వారా దేవుని మహిమపరిచేవారు కొందరైతే, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లకు తావిచ్చి తమ చుట్టూ ఉన్న వారి మధ్య తగాదాలు, గొడవలు పెట్టి వాటి యందు కూడా సంతోషించేవారు మరికొందరు. బుద్ధిగల కన్యకులు తమ రక్షణ దివిటీలు వెలుగుటకు అవసరమైన దేవుని వాక్యానుసారమైన జీవితమనే నూనెను సంపాదించుకొనిరి. బుద్ధిలేని కన్యకులు తమ దివిటీలు వెలుగుటకు అవసరమైన వాక్యానుసారమైన జీవితమనే నూనెను సంపాదించలేకపోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయుచుండగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. బుద్ధిగల వారు ప్రతి సమయమందు తమ దివిటీలను సరిచేసుకుంటున్నారు, కానీ బుద్ధి లేని వారు నిద్రలో మత్తులై ఉన్నారు. పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొనిరి. బుద్ధి లేని ఆ కన్యకులు వారి దివిటీలను ఆరిపోవచ్చునవి కనుక మీ నూనెలో మాకు కొంచెం ఇవ్వమని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల వారు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. వారు కొనుపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు కూడా అతనితో కలిసి పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిరి. అంతటా తలుపు వేయబడినది.
తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, మీరెవరో నాకు తెలియదు. అతడు మిమ్మను ఎరగనని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనను కనుక బుద్ధి లేని వారు ఎంతో బాధపడుచున్నారు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండని యేసు చెప్పెను. ప్రియ దేవుని బిడ్డ, నీవెలా ఉన్నావు? నీవంటే యేసయ్యకు ప్రాణం, ప్రేమ. అందుకే నీ కొరకు ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చారు. నీ ప్రవర్తన యేసయ్యకు ఇష్టంగా ఉందా, లేక యేసయ్య అంటే తెలియని విధంగా ఉందా? మనందరికీ వాక్యం అందించబడుతుంది, కానీ మనం ఆ వాక్యం ఉపయోగించుకొని జీవితాలకు వెలుగుమయం చేసుకుంటున్నామా, లేక వాక్యం తెలియని వారంగా ఉంటున్నామా? పరీక్షించుకొని సరిదిద్దుకొని ఆయన రాకడకై సిద్ధపడదామా? మన జీవితాలని దివిటీని వెలుగు పంచేవిగా చేసి యేసయ్య వచ్చినప్పుడు సంతోషంగా ఆయనను ఎదుర్కొందామా?